గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అత్యంత కర్కశంగా ప్రవర్తిస్తోంది. టీడీపీ కంట్లో నలుసుగా ఉన్నాడనే కక్షతో కూటమి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి ఆయన్ను హింసిస్తూనే ఉన్నారు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి బయటకు రాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ విశ్రాంతి లేకుండా ఏదో ఒక అక్రమ కేసుతో పోలీసుల కస్టడీకి తీసుకుని వేధిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల మీద రాక్షసంగా వ్యవహరిస్తోంది. ఏపీ చరిత్రలోనే అత్యంత చిల్లర రాజకీయాలకు తెరతీసింది టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. ఒక మాజీ ఎమ్మెల్యేని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నా సరైన వైద్యం చేయించకుండా జైలు నుంచి కోర్టులకు, అటు నుంచి పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్న దుర్మార్గ ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుంది. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పోలీసులు పెట్టిన అన్ని అక్రమ కేసుల్లోనూ వంశీకి బెయిల్ రావడంతో ఆఖరు క్షణంలో మరో అక్రమ కేసు పెట్టి బెయిల్పై బయటకు రాకుండా అడ్డుకుంది. ఈ కేసు కోసం మళ్లీ 2 రోజుల పాటు కంకిపాడు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం రోజంతా ప్రశ్నించి రాత్రి కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. విపరీతమైన దగ్గు, ఆయాసంతో వంశీ ఇబ్బంది పడుతుంటే కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి మళ్లీ ఉదయానికి పోలీస్ స్టేషన్కు ప్రశ్నించడానికి తీసుకెళ్లారు. పోలీస్ కస్టడీలో గాని, రిమాండ్లో గాని ఉన్నప్పుడు అనారోగ్యానికి గురైతే మంచి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తారు. కానీ టీడీపీ నాయకత్వానికి కంట్లో నలుసుగా ఉన్నాడన్న కక్షతో ఏపీ పోలీసులు వంశీ విషయంలో మాత్రం అన్ని రకాల నిబంధనలకు పాతరేసి తొలి నుంచి వంశీ విషయంలో కర్కశంగానే వ్యవహరిస్తున్నారు. ఆయన్ను అరెస్టు చేసిన సమయంలోనే తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. అయినప్పటికీ ఎలాంటి వసతులు కల్పించకుండా అత్యంత తీవ్రమైన నేరాలు చేసిన ఖైదీగా ట్రీట్ చేస్తూ మందులు, వైద్యం కూడా సరిగా అందకుండా వేధిస్తున్నారు. గత జూన్లో ఎన్నికల ఫలితాలు విడుదలైన 3 రోజులకే వంశీ ఇంటిపై టీడీపీ గుండాలు కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. తరువాత ఆయనకు సంబంధం లేని తప్పుడు కేసులను తెరపైకి తెచ్చారు. 2023లో టీడీపీ నేత పట్టాభి గన్నవరం వెళ్లి తొడగొట్టి మరీ వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. ఆ క్రమంలోనే టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పాటు గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కేసును రీఓపెన్ చేసి వైసీపీ శ్రేణులపై కేసులు నమోదు చేసి ఘటనతో అసలు సంబంధం లేని వల్లభనేని వంశీని కేసులో A71గా చేర్చారు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ప్రధాన ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటూ కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశాడు. సత్యవర్ధన్ అఫిడవిట్ దాఖలు చేయడంతో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఎలాగైనా వంశీని కేసులో ఇరికించాలనే ఆలోచనతో సత్యవర్ధన్ను వల్లభనేని వంశీ, అతని అనుచరులు కిడ్నాప్ చేశారంటూ ఓ డ్రామాకు తెరతీశారు. టీడీపీ డైరెక్షన్లో సత్యవర్ధన్ సోదరుడు ఫిర్యాదు చేయడంతో పటమట పోలీసులు వంశీ, అతని అనుచరులపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక బెజవాడ పోలీసులు హైదరాబాద్ వెళ్లి వల్లభనేని వంశీని గత ఫిబ్రవరి 13న అరెస్టు చేశారు. ఆ తరువాత ఒకదాని తర్వాత మరో కేసు పెడుతూ వంశీని ఊపిరి తీసుకోనీయకుండా అక్రమ కేసులతో 4 నెలలుగా జైలులోనే ఉంచారు. వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా ఏమాత్రం కనికరం లేకుండా ఆయన్ను జైలు, కోర్టు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు.